ఓం గం గణపతయే నమః. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. ఓం శ్రీ ఆదిపరాశక్తి లోకజనని మాతే నమః. అమ్మా, ఓం శ్రీ 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 కలియు అఖండాదిపరాశక్తి లోకజనని మాత యొక్క సమస్త భక్తులందరికీ అమ్మవారి యొక్క చల్లని ఆశీస్సులతో మా యొక్క ఆశీస్సులు మేంబడి ఉంటాయి. అదే కాకుండా మొన్న ఒకరు అడిగారు, ఏమనంటే ఏది జరిగినా మన మంచికే. అవును, నిజమే, ఏది జరిగినా మన మంచి గురించే. ఒక ఉదాహరణకు ఒక కథ చెప్పుకుందాం. ఒక రాజు ఒక మంత్రి ఇద్దరు కలిసి ఎంత స్నేహితులుగా ఉండేవారు. ఒకరిని విడిచి ఒకరు ఉండేవారు కాదు. అయితే ఏ పనికి వెళ్ళినా కూడా, వేటకి వెళ్ళినా కూడా వాళ్ళు కార్యకలాపాలు చేయాలన్నా, ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నా, ఇతర రాజ్యాలపైన కూడా దండెత్తాలన్నా కూడా మంత్రి గారి మాట మరియు ఆ రకంగానే రాజుగారి మాట ఒకే మాట పైన ఉండేవారు. ఈయన చెప్పింది ఆయన తీసైపోయేది, ఆయన చెప్పిన మాట ఈయన తీసైపోయేది. అలా జరుగుతుంటే కొన్ని రోజులకు రాజుగారు ఒకరోజు హుషారుగా కత్తి సాము చేయడానికి కొంతమంది యువకులను రాజ్యంలో దండోరా వేయించారు. ఏమని, ఇప్పుడు రాబోయే కాలంలో యుక్త వయసు 16 ఏళ్ళు ఉన్న వయసులో వాళ్ళు కానీ, లేకుంటే 12 నుండి 16 ఏళ్ళ వయసులో ఉన్న అబ్బాయిలందరినీ, యుక్త వయసు అబ్బాయిలందరినీ, మోపిళ్ళందరినీ రాజ్యంలోనికి అందరికీ ఆహ్వానంగా దండోర వేయించారు. ఆ రకంగానే అందరూ తన సామ్రాజ్యంలో ఉన్న ప్రజలందరిలో ఆ యుక్త వయసులో ఉన్న 12 ఏళ్ళ నుండి 16 ఏళ్ళ ఉన్న వయసున్న పిల్లలందరూ వచ్చారు. వచ్చి రాజుగారిని నమస్కరించి, మంత్రి గారిని నమస్కరించి అందరూ ఆ యొక్క రాజ్యసభలో కూర్చున్న రాజుని అడిగారు, అయ్యా మమ్మల్ని అందరినీ దండోరా వేయించారు, ఎందు గురించి? మా పిల్లలందరూ తల్లిదండ్రులు వచ్చారు కొంతమంది, వచ్చి ఎందు గురించి అయ్యా అని అడిగారు. అడిగితే రాజుగారు అన్నారు, నేను ఏ రకంగా అయితే మన యొక్క రాజ్య సైనాధిపతితోని యుద్ధంలో ఎలా మెలకువలు కత్తి సాము కానీ, గుర్రపు సాము కానీ, ఏనుగు సాము అలాంటి విద్యల్లో కట్టె తిప్పడం కానీ అలాంటి సాములో ఆరితేరు ఉండాలి. అందుగురించే మన రాజ్యంలో సైనికులందరూ అంటే కొద్దిగా వయసు పెరుగుతున్నారు కాబట్టి ఇప్పుడు ఈ యొక్క నూతన వయసు వారిని మనం తీసుకోవాలి. వాళ్ళకి ఏంటంటే మనము నేర్పించాలి ఈ యొక్క క్రీడాకలాపాలను, వాళ్ళకి ఈ యొక్క క్రమశిక్షణని మరియు ఈ యొక్క యుద్ధంలోని నైపుణ్యాలను, చాకచక్యాలను నేర్పించాలని చెప్పగా, సరే రాజుగారు అని కొంతమంది తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. పిల్లలందరూ ఒప్పుకొని ఒకరోజు సమయం తీసుకొని ఈ యొక్క రాజ్యంలోని ఒక పెద్ద గ్రౌండ్లో కూర్చొని అందరు వచ్చారు. రాజుగారు కూడా వచ్చారు. ఎవరైతే సైన్యాధిపతి ఇంకా ఇతర సైన్యాధ్యక్షులందరూ కలిసి వారి చేయి కింద ఉన్న వాళ్ళందరూ నేర్పిస్తున్నారు. కత్తి సాము కానీ, ఈ యొక్క విలువిద్య కానీ ఇవన్నీ నేర్పుతున్నారు. అయితే రాజుగారు అన్నారు, నేను కూడా చేస్తాను అని అన్నారు. ఒక అబ్బాయి అడిగాడు, రాజుగారు మీరు కూడా వచ్చి మాతో పాటు పార్టిసిపేట్ చేయండి, మాతో పాల్గొనండి అన్నారు. ఆ రకంగా రాజుగారు ఉత్సాహంతో నేను వస్తాను తప్పకుండా అని రాజుగారు కత్తి తీసుకొని ఒక 16 ఏళ్ళ వయసు అబ్బాయి అడిగిన అబ్బాయితో కత్తి సాము మొదలు పెడుతుంటే కత్తితో ఇలా మొదలుపెట్టి చేస్తుంటే చివరకు వచ్చి ఆ యొక్క కత్తి ఏ రకంగా అయితే తన బొటన వేలు ఎగిరిపోయినప్పుడు రాజుగారు బొటన వేలు వెళ్ళిపోయింది. అయ్యో, ఆ యొక్క చిన్న 16 ఏళ్ళ వయసు అబ్బాయితో రాజుగారి బొటన వేలిపోయిందని అందరూ బాధపడుతున్నారు. ఏకోరు సైనాధ్యక్షుడు, అక్కడ ఉన్న ప్రజలు, ఆ యొక్క బాలులు అందరూ. కానీ మంత్రి నవ్వుతూ, రాజా ఏది జరిగినా మన మంచికే అని చప్పట్లు కొట్టేసరికి రాజుకు విపరీతమైన ఎక్కడలేని కోపం వచ్చింది. ఏ మంత్రి, నా కాళ్ళు బొటన వేలు పోతే ఏది జరిగినా మన మంచికేనా అని అంటే మహా కోపిస్తుడై ఏ రకంగా అయితే కళ్ళు గుడ్లు ఎర్ర చేసి మంత్రి వైపు చూస్తున్నాడు. ఏం రాజా, ఏం మంత్రి, ఇలా నీకేమన్నా మద గర్వంతో మాట్లాడుతున్నావా, ఎవరితో మాట్లాడుతున్నావా అంటే, కాదు రాజా, మన మంచి కదా, ఏ జరిగినా
నాది నా వేలు పోతే ఆ చిన్న బాలును చేతిలో నా వేలు పోతే అది మంచిదా అని అడగగా మంత్రివారు అన్నారు, రాజా నేను అలా మీరు కోపం కాకండి, నేను మీ ప్రాణ స్నేహితుడిని, మీరు ఆలోచించండి ఎంత ప్రాణంగా ఉంటాం మన ఇద్దరము ఒకరికొరు, మీరు మీ మంచిగా కోరి చెప్తున్నాను, శాస్త్ర ప్రకారము కానీ ఈ యొక్క పురాణాల ప్రకారం కానీ ఏది జరిగినా మన మంచికే అని చెప్పారు. అప్పుడు రాజుగారికి కానీ కోపం వచ్చింది. అయితే ఇంకా అహంకారంతో వాగ్వివాదానికి దిగావు, వాగ్వివాదానికి దిగి మరి ఏది జరిగినా మంచికే అంటున్నావు, అందుగురించే దీని తక్షణమే సైనికులను పిలిపించి మన చెరసాలలో బంధించండి అని ఆజ్ఞాపించారు. అలా ఆజ్ఞాపించంగానే రాజుగారి ఆజ్ఞానుసారం చెరసాలకి ఒక సైనికులు వచ్చి తీసుకుపోయి చెరసాలలో పడేశారు. అప్పుడు రెండు తల చేతులు పెట్టుకొని ఈ యొక్క మంత్రి అంటున్నాడు, అయ్యో కర్మ, నా కర్మ ఏంది ఇది, అనవసరంగా రాజుగారికి చెప్పాను ఏది జరిగినా మంచిగాని, ఊరుకున్నా బాగుండేది, ఇదేంది నా కర్మ, తీసుకుపోయి జైల్లో వేశారని బాధపడుతూ కొన్ని రోజులు గడిచింది, వారం 15 రోజులు, ఒక మాసం గడిచింది. అలా రాజుగారు ఒకే రొట్టె ఇస్తున్నారు, ఇంత నీళ్ళు ఇస్తున్నారు, ఆ చెరసాలకు పంపిస్తున్నారు. బాగా ఈయన కావరం అణిగింది, నన్నే ఎదిరిస్తాడా, నన్నే ఎదిరిస్తాడా, నన్నే ఎదిరేస్తాడా, నేను పాముని పాలుపోసి పెంచినట్టు అయింది, ఆ విశ్వాసం లేని కుక్క వీడు, అది ఇదని గొడవ పెట్టుకొని తిడుతుంటే మళ్ళీ కొంతమంది సైనికులు వచ్చి మంత్రి గారు చెప్పారు, మంత్రివర్య నువ్వు చేసిన తప్పుకు రాజుగారు రోజు బాధపడుతూ మిమ్మల్ని దూషిస్తున్నారు, తిడుతున్నారు అనగానే అయ్యో మంత్రివర్య అంటున్నారు, అయ్యో అలా కాదు సైనికులారా, నేను ఏది జరిగినా మన మంచికే, ఏదైనా జరిగేది మంచి, ఏదైనా జరిగినా మన మంచికే, ఆయనకి ఏదైనా ప్రాణహాని ఉందో ఎలాంటిది ఉందో తెలియదు కదా, ఈ యొక్క వేలితోని పోయిందని అనుకొని ఏది జరిగినా మనం మంచికే అని చెప్పాను, అంతేగాని నేను నా యొక్క కల్మష బుద్ధితో రాజుగారిపైన ఎలాంటి ఉద్దేశంతో నేను చెప్పలేదు అన్నారు. అనగానే సైనికులందరూ గమ్మునూరుకున్నారమ్మో, ఎందుకంటే రాజుల విషయం కదా, దాంట్లో ఎవరేం మాట్లాడలేరు పెద్దవాళ్ళ విషయంలో కాబట్టి. అలాగే కొన్ని రోజులు గడిచింది. రాజుగారికి ఎప్పుడు మంత్రి రాజు కలిసి వేటకి వెళ్ళేవారు, ఎక్కడికి వెళ్ళినా కూడా చెప్పాను కదా, ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రాణ స్నేహితులుగా ఉండేవాళ్ళు. ఆ రకంగా ఒకరోజు వేటకి వెళ్దాంలే, చాలా రోజులైందని వేటకు బయలుదేరారు. కానీ కొద్దిగా రాజువారు మంత్రి వల్ల ఏ రకంగా అయితే మనస్పర్ధలు వచ్చి ఉన్నారు కదా, మూడ్ ఆఫ్ అయి కొంతమంది సైనికులను తీసుకొని వెళ్ళి, సైనికులు ఇక్కడే ఉండండి నేను పోయి వెళ్తానని ఏకాంతంగా వెళ్ళిపోయారు. కొద్ది ముందుకు ఎలాంటి అడవిలోకి వెళ్ళారు, మహా అరణ్యంలోకి వెళ్ళిపోయారు. అడవి నుండి చిట్టడవి ఉండి అడవి నుండి మహారణ్యంలోకి వెళ్ళిపోయారు, పెద్ద అడవిలోకి వెళ్ళిపోయారు. ఆ అడవిలోకి పోతూ ముందుకు వెళ్ళిపోయారు. గుర్రం పైన రథం సవారితోని వెళ్ళిపోయిన తర్వాత విల్లు విద్యుత్తులు అన్నీ పెట్టుకొని పోయిన తర్వాత అక్కడ కాసేపు కూర్చొని కొంత వేటాడారు. వేటాడిన తర్వాత తనకు అలసట వచ్చింది. ఎండాకాలం ఆ యొక్క వేసవి ఉండడం వల్ల, ఎండాకాలం ఉండడం వల్ల ఒక పెద్ద మర్రి చెట్టు కింద కూర్చొని స్వేద తీర్చుకుందాంలే అని కూర్చొని కాస్త నీళ్ళు తాగి తన దగ్గరున్న ఒక గుడ్డను పరుచుకొని అక్కడ, అంటే ఎందుకంటే మూడ్ ఆఫ్లో ఉన్నారు కదా ఎవరు, రాజుగారు. అయ్యో నాకు ఇంత పెద్ద మోసం చేస్తారు, అదే తనకు మనసులో మెదులుతూనే ఉంది. అయితే కానీ ఎవరేమనలేకపోతున్నారు, కానీ తన మనసులో ఇంత ప్రాణ స్నేహితుడు ఉన్నటువంటి మంత్రి ఇలా ఎందుకన్నాడు, ఇలా ఎందుకు ద్రోహం చేశాడు అని ఆలోచిస్తున్నాడు. అప్పుడు అలా పడుకొని కూడా అలా ఆలోచిస్తుంటే కాసేపటికి కొంతమంది ఎవరు కోయ వాళ్ళు వచ్చారు. కోయ వాళ్ళు వచ్చి అందరూ రాజుగారిని పడుకోవడానికి ఏ రకంగా అయితే ఒక చెట్టుని ఇచ్చారు, ఏ రకంగా అయితే చెట్టుని మత్తు యొక్క ఒక పదార్థాన్ని, ఒక మూలికని ముక్కు దగ్గర పెట్టగానే మూర్చపోయాడు రాజుగారు. ఆ యొక్క రాజుగారు రథాన్ని, రాజుని, గుర్రాలను తీసుకెళ్ళి మొత్తం వాళ్ళ కోయ దగ్గర తీసుకెళ్ళి ఈ యొక్క పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత ఆ కోయ ధర చూసి రాజుగారు బాగున్నాడు, మన పెద్దదేవర పండుగకి మన పెద్దదేవర ఆదేశించినట్టుగా ఒక నరబలి దొరికింది, అందులో ఒక రాజు అంటున్నారు, ఆ రాజుని ఇస్తే ఇంకా మహాపుణ్యం ఉంటుంది, ఆ పెద్దదేవర మనకి దండిగా కోరికలు తీరుస్తుందని బాగా దండం పెట్టుకున్నారు. అయితే రేపు రాజుగారిని ఏ రకంగా అయితే తల నరికేసి అమ్మవారికి ఆయన ఒక పెద్ద దేవరికి సమర్పించాలి. అలా సంతోషపడుతుంటే ఈ యొక్క అందరూ ఆ రోజు ఆయన ఒక రూమ్లో పెట్టి ఇంత అన్నం పానీయాలు ఏం తాగుతావు ఏం తింటావు వాళ్ళ భాష ఈయనకు రాదు, ఈయన భాష వారికి రాదు. ఈయన ఏడుస్తున్నాడు, నేను కాదురా బాబు, నేను దేశానికి రాజుని, నేను 10 మందిని బ్రతికించేవాడిని, నేను మేలు చేసేవాడిని అంటే కూడా వాళ్ళు ఏది తినట్లేదు. ఎలాగైతే వాళ్ళు క్రూరంగా ప్రవర్తిస్తుంటే ఆయనకి తినడానికి అది ఇచ్చారు, ఏమొద్దు నాకు తిండొద్దు, వీళ్ళ మాటలు వాళ్ళకి అర్థమవుతలేదు, వాళ్ళ మాటలు వీళ్ళకి అర్థమవుతలేదు. అలా గడిచిన తర్వాత ఏ రకంగా అయితే బాజా భజనృతం కొట్టడం స్టార్ట్ అయిపోయిన తర్వాత ఆపేశారు. మళ్ళీ ఆపేసిన తర్వాత
మళ్ళీ ఏం కాదు మంచిగా చూడండి అంటే మళ్ళీ చూసేసరికి నిజంగానే బొట్టన వేలు తెగి ఉన్నది, లేదు అంగవైకల్యం ఉంది. అప్పుడు అందరూ మాట్లాడుకొని వద్దొద్దు, అంగవైకల్యం ఉన్న మనిషిని మనం బలి ఇచ్చినా మన అమ్మవారు తృప్తి పడదు. కాబట్టి మనము ఈ యొక్క మనిషిని, ఈ యొక్క రాజుని పంపించేద్దాం అని ఏ రకంగా అయితే పంపించేస్తారు, వెనకకి తనకు ఆ యొక్క తన గుడ్డలను తొడిగించి తనకున్న గుర్రాన్ని బండినిచ్చి పంపించేశారు, వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. అప్పుడు రాజు అనుకుంటున్నాడు, మహానుభావ మంత్రివర్య నువ్వు అన్నది నిజమే, ఏది జరిగినా మన మంచికే అనుకుంటూ సంతోషంగా పరుగున అయ్యో నా స్నేహితుడు ఎక్కడున్నాడు, వాడు ఎక్కడున్నాడు, అయ్యో అనవసరంగా చెరసాలు వేసినాను, స్నానం లేదు, ఒక తిండి లేదు, తనకు ఒక ఎలాంటి కైంకర్యాలు లేవు, అయ్యో బాధపడుతూ నా స్నేహితునికి ఎంత బాధ పెట్టానే, ఈరోజు కూడా మంత్రి చెప్పిన మాట నిజం కాకుంటే నేను ఇలా నా ప్రాణాలతో చంపేదురు అని బాధపడుతూ ముందుకు ప్రయాణం సాగాడు. 2 రోజులు 3 రోజుల తర్వాత రాజుగారు లేరని దేశంలో దండోరాయించారు, ఎక్కడున్నాడు రాజు, లేడని అందరూ ఏడుపులు తూడుపులు. మంత్రి కూడా బాధపడుతున్నాడు, అయ్యో మా రాజు ఎక్కడ పోయాడని మంత్రి బాధపడుతున్నారు, రాణి బాధపడుతున్నారు, పిల్లలు, దేవాల రాజ్యంలోని సామ్రాజ్యంలోని ప్రజలందరూ బాధపడుతున్నారు. కానీ రాజుగారు 2-3 రోజుల తర్వాత వచ్చిన తర్వాత అందరూ సంతోషపడ్డారు, అరే మన రాజుగారు వచ్చారని. రాజుగారు వచ్చిన తర్వాత అందరూ సంతోషపడుతూ రాజా వచ్చారని బాజా భజంత్రులతోని విన్యాసాలతో తీసుకొని పన్నీరుతోని వాళ్ళని చల్లుకుంటూ పూలు చల్లుకుంటూ రాజ్యంలోనికి రాజును స్వాగతించి మంగళ స్నానాలు చేయిస్తుంటే రాజుగారు నాకొద్దు, ముందు మంత్రికే కావాలని తీరా చెరసాలకే బయలుదేరారు. రాజుగారు రావడంతో చెరసాలలో వెళ్ళి తన మిత్రుడైనటువంటి ఒక నిజాయితీ గల ధర్మాత్ముడైనటువంటి మంత్రి దగ్గరికి వెళ్ళి నిజమేందో తెలుసుకున్నాడు. కాబట్టి తెలుసుకొని మంత్రి వారి దగ్గరికి వెళ్ళి, మంత్రి నన్ను క్షమించు అని కాళ్ళపైన పడి వేడుకున్నాడు. ఎంతైనా మనం ఇద్దరం స్నేహితులం, రాజు నేనైనా నువ్వు మంత్రివైనా ఇద్దరం మనం అన్నదమ్ముల్లో లాంటి వాళ్ళం కదా అని చెప్పుకొని కౌలించుకొని, అంటే మంత్రి అంటున్నాడు, బొమ్మో ఇటు దగ్గరకు వచ్చాడు రాజు, నన్నేమన్నా దండోరా వేయించి ఈరోజు నన్ను తలదీయిస్తాడా లేకుండా ఉరిశిక్ష చేస్తాడని గతగత వణుకుతుండు. రాజా నా తప్పైంది, నీ పాదాలు నేను పట్టుకుని, ఒకరి పాదాలు ఒకరు పట్టుకుంటున్నారు, అరే కాదు నువ్వు నన్ను కాదని అందరు దేశంలో ప్రజలందరూ విచిత్రంగా చూస్తున్నారు, ఇదే రాజు మంత్రి కాలు పట్టుకోవడం, మంత్రి రాజకాలు పట్టుకోవడం ఏందని విచిత్రంగా అందరూ చూస్తుంటే అప్పుడు తీరా రాజు అన్నాడు, కూర్చోండి సభనందరినీ రాజ్యంలో తీసుకొని సామ్రాజ్యంలో తీసుకొని వేదిక ఏర్పాటు చేసి మంత్రికి మంచి మంగళ స్నానాలు పట్టుబట్టలు అన్నీ తొడిగించి చేయించి మంచిగా తినిబెట్టి తెస్తుంటే కూడా భయమే ఉంది ఎవరికి, మంత్రికి ఏం చేస్తాడో ఏందని. అప్పుడు తీరా తన పక్కకు కూర్చోబెట్టుకొని, నా వేలు పోయిందని వాళ్ళు నన్ను పంపించారు, అందువల్ల నేను వచ్చేసాను అని చెప్పారు. అయితే అయ్యా అప్పుడు మంత్రి మహానుభావ అది ఏది జరిగినా మన మంచికంటే మీరు వినలేదు, అదే మీ ఎంబడి నేను ఉంటే మీ అంగవైకల్యం ఉంటే నన్నే వాళ్ళు తల నరికేవాళ్ళు, నాకు ఆ యొక్క పెద్ద దేవుడికి బలిచ్చేవాళ్ళు కదా అంటే, అవునవును నిజమే రాజా, మనం ఇద్దరం, నువ్వు ఇక్కడ సేఫ్ ఉన్నావు నేను అక్కడ సేఫ్ ఉన్నాను, ఏది జరిగినా మన మంచి గురించి అని అనుకున్నారు. అంటే ఈ కథ వల్ల సారాంశం ఏమిటంటే, ఇతరుల మీద ఒక పని మీద మంచి జరిగినా చెడు జరిగినా ఎవరి మీద అభాండం వేయకూడదు, ఏది జరిగినా కర్త కర్మ క్రియ మన మీద వేసుకొని మనం ఆలోచించి ధర్మంతో ఉంటే. ఎందుకంటే ఇక్కడ తెలియజేయడం ఏంటంటే మంత్రి చాలా ధర్మాత్ముడై ఉన్నాడు, ధర్మపరంగా నడుచుకున్నాడు. కాబట్టి దీనివల్ల ధర్మం ఎప్పటికైనా సత్యమేవ జయతే ధర్మే రక్షిత ఆయన ధర్మాన్ని రక్షించుడు, ఆ ధర్మం ఆయననే రక్షించింది. అందుగురించే ప్రతి ఒక్కరూ నేను చెప్పేదంటే మీరు ధర్మపూర్వకంగా మెసులుకోండి, ఆ ధర్మం ఎల్లవేళలా మిమ్మల్ని రక్షించింది. జై ఆదిపరాశక్తి, జై ఆదిపరాశక్తి. శుభం.